దేవుడు నా స్తోత్రం మీ అందరికీ వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు కాచి కాబట్టి దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గత వారం చూసుకున్నట్లయితే దేవుని యొక్క అడుగు జాలలో ఎవరైతే నడుస్తారో, అలాగే దేవుని యొక్క దీవులు తీసుకున్న తర్వాత, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనుషులు ఎవరైనా దేవుడిని మర్చిపోయినట్లయితే దేవుడు వారిని ఎలా సరి చేస్తాడో గత వారం క్లుప్తంగా దేవుడు చెప్పి ఉన్నాడు. దాని కంటిన్యూషన్గా ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా చాలా ఇక్కడ చూసినట్లయితే 5వ వచనంలో క్లుప్తంగా చెప్తాను. 11, 12వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో చూసినట్లయితే ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే విజ్ఞాపనం చేస్తున్నారో, ఎవరైతే దేవుడు కోరుపడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించిన తర్వాత వారికి నచ్చిన రీతిగా జీవించినప్పుడు దేవుడు ఏదైతే వద్దన్నారో అవన్నీ ఆశ్రయించిన తర్వాత వారికి కొద్ది రోజుల వరకు బాగుంది. తర్వాత ఏమైందంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంతా నెమ్మదిగా కోల్పోయి ఉన్నారు. వారు లోకం తట్టు తిరిగి లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూసినప్పుడు చిట్టు చివరిగా జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలా, ఈ లోకంలో ఉదయాన్నే లేచినట్లయితే, ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, నీళ్ళు తాగడానికి ప్రభుత్వం వారు చక్కనైన కుళాయిలు పెట్టి ఉన్నారు. ఆ కుళాయి కోసము ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు నీళ్ళు పట్టుకుందామని ఎంతైతే జాగ్రత్తగా మనం ఎదురు చూస్తామో, అలాగే పరలోక రాజ్యంలో దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఏదైతే అవసరం ఉందో, మీకు ఏదైతే కావాలని మీరు ఆశపడుతున్నారో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కనుక ఈ లోకం దగ్గర తిరగద్దు. కానీ నేనిచ్చే దేవుని, నేనిచ్చే ఆశీర్వాదము, దానికోసం మీరు ఎప్పుడైతే ఎదురు చూస్తారో, నేను ఇచ్చిన ఆశీర్వాదము మీరు అనుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న ప్రజలు అనుకునే విషయం ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు అనేకమైన విషయాలు చెప్తారు. మేము కానీ పాటించకపోయినట్లయితే దేవుడు మమ్మల్ని గద్దిస్తాడేమో అనుకుని స్వభావం కలిగి ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలా, ఏదైతే వద్దన్నాడో దాన్ని మానేసినప్పుడు ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఎవరైతే ఉంటారో వారికి లేని ఆనందము నీకు దేవుడు అంచెంచులుగా దేవుడు పోతున్నాడు. దేవుడు స్తోత్రం కలగాక. ఆ దేవుని ఇచ్చిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, నా దేవుడు నాకు ఇచ్చినాడు, నన్ను నా కుటుంబాన్ని ఆశ్రయించినాడు కనుక నేను దేవుడిని ఇప్పుడు కూడా మర్చిపోననే మాట, ఒక తీర్మానం మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఆ చేసిన దాన్ని బట్టి దేవుడు ఒకటే మాట చెప్తున్నాను, నా బిడ్డలారా నువ్వు అడిగింది కొద్దిగా కానీ నేను బహుగా దీవించిన సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 11, 12, 13 వచనాలు ఏం జరిగిందంటే, ఆ కాలంలో మనుషులు దేవుడి దగ్గర ప్రార్థన చేయగా దేవుడి ఇచ్చిన దీవుని తీసుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు. కొద్ది దినాలు పోయిన తర్వాత ఆ ఆశీర్వాదము ఎంతైతే ఉందో అంతా కూడా స్వీకరించారు, దేవుడు మర్చిపోయి ఉన్నారు, వారికి నచ్చినట్టు జీవించారు. అప్పుడేమైందంటే దేవుడు చేసిన గొప్ప కార్యము అన్నాడు, నా దగ్గర మీరు వచ్చినట్లయితే దీవెన ఆశీర్వాదము నేను ఏదైతే ఇవ్వాలని కోరుకుంటున్నానో, ఏదైతే ఇవ్వాలని నేను సిద్ధంగా ఉన్నానో అవన్నీ కూడా మీరు పొందడమే కాకుండా నన్ను విడిచిపెట్టదని దేవుడు చెప్పినాడు. కానీ ఇక్కడ ప్రజలు చేసిన పని ఏంటంటే విడిచిపెట్టి ఉన్నారు, దూరంగా వెళ్ళిపోయినారు. జాగ్రత్తగా గమనించండి, మన దగ్గర 3 కానీ 4 కానీ బియ్యం బస్తాలు ఉంటాయి. అవి కొద్ది రోజుల వరకు ఉంటుంది. కడుపారా తిన్న తర్వాత బియ్యం బస్తా ఆగమంటే ఆగుతుందా లేకపోతే అయిపోతుందా? అది ఎలాగైతే అయిపోతుందో ఈ లోకంలో మనుషులు కూడా దేవుని మర్చిపోయి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం తీసుకొని దాన్ని చూసుకుంటూ ఏంటి దేవుడు ఇచ్చిన దీవుని చూసుకుంటూ దేవుని మర్చిపోయి ఈ లోకంలో ఎవరైతే తిరుగుతారో వారితో మొట్టమొదటిగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడుకైనా దేవుడిని విడిచిపెట్టకుండా లోబడి ఎవరైతే తిరిగి వస్తారో వారిని దేవుడు బహుగా దీవిస్తానన్నాడు. దేవుడి స్తోత్రం కనుగాక. అలాగే ఆ కాలంలో ప్రజలు దేవుని యొక్క మాట మర్చిపోయి తిరిగినప్పుడు అలానే చదువుతున్నాను 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన విశ్వసించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటుంది. దేవుడు ఏం చేస్తున్నాడు, ఎవరికైతే సహాయం కావాలో, ఎవరికైతే మేలు కావాలో, ఎవరికైతే అనారోగ్య సమస్య ఉందో ప్రతి దాంట్లో కూడా విడుదల చేసి ఆయన ఒక మార్గంలో నడిపించినప్పుడు ప్రజలు చేసిన పని ఏంటంటే, ఆ కాలంలో మేము బాగా ఉన్నాం కదని చెప్పి ఆ మార్గం విడిచిపెట్టినప్పుడు కొద్ది దినాలు బాగుంది. తర్వాత నెమ్మదిగా ఏమైందంటే కష్టకాలం వచ్చింది. కష్టకాలం వచ్చినప్పుడు కూడా ఇర్మియా ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు చేతులారా ఇబ్బంది కోరి తెచ్చుకున్నారు కానీ
దేవుడు ఎప్పుడు కూడా మీకు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు వీరు ఇంకా కూడా దేవుని మాట వినకుండా ఏం చేస్తున్నారు? 18వ వచనం చూద్దాం. నీవు శిశువులు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? ఎఫ్రాటీసు నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకేం పని ఉన్నది? దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన అన్నాడు, నా దగ్గర జీవజల ఓటు ఉన్నది, మీకు ఎప్పుడైతే అవసరం ఉందో నన్ను అడగండి, మీకు సమృద్ధికి ఇస్తా అన్నారు. కానీ దేవుడు ఇచ్చిన దీవుని తీసుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు, మర్చిపోయి ఉన్నారు. ఆ నీరు అనే ఓట వారి దగ్గర ఎప్పుడైతే అయిపోయిందో వారి దగ్గరలో ఉన్న ప్రాంతాల మీద తిరుగుతూ ఎప్పుడు నీరు వస్తుందా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు త్రాగుదామనే తీర్మానం కలిగి ఉన్నారు. కానీ మేము చేసిన తప్పుని మరలా నీ దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు మనం క్షమిస్తారనే మాట వారిలో రాలేదు. ఇంకా రాకుండా ఇంకా ముందుకు పోతున్నప్పుడు భక్తుడు అంటున్నాడు, నీ దేవుడైన 19 వచ్చింది, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండా బాధకును శ్రమకును కారణమునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నేను శిక్షించను, నీవు చేసిన ద్రోహము నేను గద్దించినని ప్రభువు సైనికులకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఏదైనా తప్పు చేస్తున్నామో, పొరపాటు చేస్తున్నామో, మనకిచ్చిన జ్ఞానం కాదు కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అయ్యో నేను తప్పు చేస్తున్నాను కనుక ఇక మీదట దాని వైపు వెళ్ళకూడదని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారు దేవుడు దీవిస్తారు. అలా కాకుండా ఇంకా బాగుంది, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పర్లేదు, నా బంధువులు నా స్నేహితులు నాకు తోడు ఉన్నారని అనుకున్నట్లయితే భక్తుడు అంటున్నాడు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండా ఉండటం వలన బాధకును శ్రమకును కారణముగానని. ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం పక్కన పెట్టి ఉన్నామో మనం ఇబ్బంది కూడా తెచ్చుకుంటాం, తర్వాత భయంకరమైన శ్రమను తెచ్చుకుంటాం అన్నమాట. చివరికి ఏమవుతుందంటే మనం ఏదైతే పొరపాటు చేసి ఉన్నామో, మనం ఏదైతే తప్పు చేస్తున్నామో దేవుని విడిచిపెట్టి దాని ద్వారా దీవెన రాదు. కానీ చివరికి ఏమవుతుందంటే మనం చేతులారా దేవుని దగ్గర దీవెన కోల్పోయి ఈ లోకంలో ఉన్న శత్రువులు ఇచ్చే దీవెన, వాడిచ్చే ఆశీర్వాదం చివరికి వాడు ఏదైతే చెప్తాడో దాని ప్రక్కటగానే జీవిస్తాం కానీ దేవుడి దగ్గర రామంట. కానీ దేవుడు అంటున్నాడు, ఈ వాక్యం వింటున్నా మనతో దేవుడు చెప్తున్నాడు, ఆ కాలంలో ఆ ప్రజలను దేవుడు ఇర్మియా ద్వారా మాటలు చెప్పినప్పుడు వారు చేసిన మంచి పని ఏంటంటే, తండ్రి మేము చేసిన తప్పు, ఇక మీదట మేము నీకు దూరంగా వెళ్ళము, మీకు దగ్గరగా ఉంటామని దేవుడి దగ్గర ప్రార్థన చేయగా దేవుడు వారిని దీవించున్నారు. అయినప్పుడు కూడా ఇంకా కొద్దిమంది మారలేదు. వారి కోసం కూడా చూద్దాం. 27 వచనం చూద్దాం. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనేది, అయినను ఆపద కాలంలో లేచి మమ్మల్ని రక్షించమని వారు మనవి చేయుదురు. చివరికి ఏమైంది? కొంతమంది మారారు, దేవుడు వారిని దీవించున్నారు. అందులో సగం ఇంకా మారలేదు. ఆ కష్టము ఆ బాధ వచ్చినప్పుడు వారికి తెలుస్తుంది, అయ్యో మాతో ఉన్నవారు సగం మంది మారారు, మేము కూడా మారినట్లయితే దేవుడు మమ్మల్ని దీవించనేమో అని చెప్పి వారు అప్పుడు తెలుసుకున్నంట, దేవా మాకు సహాయం చేయండి అని చెప్పి దేవుడిని అడుగుతారంట. చివరికి కూడా వారు చేసే పని ఏంటంటే 28 వచనం, నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపద కాలంలో లేచి నేను రక్షించనేమో. యూదా నీ పట్టణంకు ఎన్నో నీ దేవతలు ఉన్నాయి కదా. ఇక్కడ చివరిగా ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు కూడా మీరు మారకపోయినట్లయితే ఈ లోకంలో ఏదైతే ఉందో దాన్ని చూసి దాన్ని తగ్గట్టుగా మీరు ఎప్పుడైతే జీవిస్తున్నారో అది ఒక విగ్రహం లాంటిది. ఏదో బొమ్మలు పూజ చేస్తే అది విగ్రహం కాదు. కానీ ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూస్తూ అవిచ్చే ఆశీర్వాదం, ఇచ్చే సంతోషం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఎదురుగా బొమ్మ పెట్టుకోవడం అవసరం లేదు. కానీ వారి హృదయంలో ఒక బొమ్మ తయారు చేసుకుని వాటి వైపు తిరిగి వారు సాగులు పడుతున్నారని చెప్పి ఇర్మియా భక్తుడు అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళు మీకు నచ్చిన రీతిగా జీవిస్తారు, ఇక మీదట నేను మీరు మారకపోయినట్లయితే పరలోక రాజ్యంలో దేవుడు మిమ్మల్ని దీవించిన సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదైతే విగ్రహం చేసుకుని దాని వైపు తిరుగుతున్నారు కదా, అవి ఏమన్నా మీకు ఇప్పటికైనా సహాయం చేస్తున్నాయా? ఆ సహాయం చేసినట్లయితే దాని దగ్గర పోండి. ఇక మీదనైనా మీరు మార్పు నా దగ్గర రమ్మన్నప్పుడు వారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చున్నాడు, ఇంకా వారి మార్పు కోసము ఎలాగో దేవుడు వారు సరి చేసిన చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం, 541 పేజీ. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. చాలా ఇక్కడ చూసినట్లయితే 26వ వచనం,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బహుధైర్యం పుట్టించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క మందిరానికి వస్తున్నారో సగం దీవెన పొందుతారో, రెండవదిగా ఆ దీవెనతో మీకు సరిపోదు, కానీ దేవుడు ఏదైతే దైవ సేవకుడి ద్వారా పలుకుతున్నాడో ఆ పలికిన మాటను విని దాన్ని స్వీకరించి దానికి తగ్గట్టుగా ఎవరైతే భయంతో భక్తులతో జీవిస్తారో వారితో దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. దీవించడమే కాకుండా వారినంట బహుధైర్యం పుట్టించును. మీ ముందర భయంకరమైన శ్రమ ఉన్న, భయంకరమైన కష్టం ఉన్న, భయంకరమైన దిగులు ఉన్నప్పుడు కూడా దేవుడు మీకు చేసే మంచి కార్యం ఏంటంటే దాన్ని చూసి మీరు భయపడకుండా ధైర్యం కలిగి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ సహాయం చేస్తాయని అంటున్నాడు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. అట్టి వారి పిల్లలు అనగా మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం, మన పెద్దవారు ఉన్నాం, ముసలివారు ఉన్నా, యవనస్తులు ఉన్నా. దేవుడు అంటున్న మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు అందరూ నా బిడ్డలు అంటున్నారు. దేవుడు స్తోత్రం కలుగాక. మీరు ఆయన బిడ్డలుగా ఉన్నారు కనుక మనమందరం చేయడం పని ఏంటంటే ధైర్యం కలిగి ఉండాలంటే మనలో ఉన్న ప్రతి తప్పును సరి చేసుకోవాలా, దేవుడి వైపు తిరగాల. దేవుడి వైపు తిరగడమే కాకుండా దైవ సేవకుడి ద్వారా దేవుడు ఏదైతే మాట పలుకుతున్నాడో దాన్ని భయభక్తులతో ఎప్పుడైతే స్వీకరిస్తున్నారో మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఆ ఇబ్బంది నుంచి దేవుడు మీకు విడుదల చేసి ఉన్నతమైన స్థాయిలో పెడతానన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. పెట్టిన తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి, 27 వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట, అది మరణ పాశంలో నుంచి విడిపించును. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే భయభక్తులతో ఉంటున్నామో, ఆ భయభక్తులతో ఉంటున్న మనతో దేవుడు ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట. ఒక నూతిలో నీళ్లు ఎలాగైతే తోడి కొద్ది ఎలాగైతే ఉప్పుతూ కొత్త నీళ్ళు ఎలాగైతే వస్తుందో, భయభక్తితో ఎవరైతే ఉంటున్నారో వారు ఎప్పుడూ కూడా ఒక చిగురించే మొక్క వల్ల ఉంటారు. ఒక నూతిలో నీళ్ళు ఎలాగైతే ప్రవాహం వల్ల అది ఎండిపోకుండా ఎలాగైతే ఉంటుందో మన జీవితం కూడా అలా ఉంటుందని దేవుడు చెప్పాను. ఏమన్నంటే అది మరణ పాశంలోనే విడిపించిన. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక పరిస్థితి ఎలా ఉందంటే, ఇది నా దేవుని యొక్క మందిరంలో ఉన్నాం, మనం సంతోషంగా ఉన్నాం, కానీ ప్రతి వారం కూడా క్రైస్తవులకు సంబంధించిన వార్తలు నేను యూట్యూబ్లో చూసినప్పుడు అనేక మందిని కొట్టడము, ఇంకా చెట్టు చివరికి వారి ద్వారా ఏదైతే పలకకూడదో అలాంటి మాటలు పలికించి ఆ మాటలు పలుకుతూనే మేము మీ దేవుని యొక్క మాట వినడానికి, అలాగే మీ దేవుని యొక్క మాట చెప్పడానికి, అలాగే ఇప్పుడు కూర్చొని ప్రార్థన చేయడానికి మేము అంగీకరిస్తాము అన్నప్పుడు అక్కడ మనుషులు చేసే పని ఏంటంటే, అప్పుడు కూడా వారు దేవుని యొక్క మాటకు లోబడే వారి మాట వినకుండా ముందుకు పోతున్నప్పుడు జరిగిన విషయము భయంకరంగా రక్తాలు కారుతూ ఈ సమయంలో నేను చూస్తున్నాను. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, అక్కడ ఉన్న ప్రాంతాలు నాకు తెలియదు కానీ భయంకరంగా కొట్టేయడం ద్వారా అక్కడ చివరికి ఏమైందంటే హాస్పిటల్లో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు. వారి కోసము ఈ విశాఖపట్నంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న క్రైస్తవులుగా ఉన్న హాస్టల్ ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఎవరికైతే ఆ కష్టకరమైన ఇబ్బంది వచ్చిందో వారికి చేదోడుగా ఉండడానికి వారు ఎంతగానో వారికి సహాయపడుతున్నారు. అలాగే మనతో కూడా దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ దినాన దేవుని యొక్క మందిరానికి వచ్చి సంతోషకరంగా ఈ వాక్యం వింటున్నాం. మనలో దేవుడు అంటున్నారు, ఎక్కడైతే ఆ మాట వినడానికి, ఆ మాట చెప్పడానికి, అలాగే ఆ మాట బోధించడానికి కూడా సమయం ఉన్నప్పుడు కూడా అక్కడ చెప్పడానికి వారు ఆ ప్రదేశంలో అంగీకరించట్లేదు కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆ కష్టకాలంలో ఉన్న వారిని దేవుడు కాపాడతారు. దేవుడు స్తోత్రం కలుగాక. ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ దినాన దేవుడు మీకోసం కూడా కొన్ని విషయాలు దేవుడు ఈ వారం దేవుడు చెప్పినాడు. ఆ విషయాల కోసం కూడా నేను చెప్తాను. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా బిడ్డలు నా దగ్గర ఎంతగానో నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు, నేను వారి పట్ల ఏదైతే కార్యం దాచిపెట్టి ఉన్నానో అవన్నీ కూడా ఇస్తానని దేవుడు చెప్పినాడు. ఒక 2 వారాల క్రితం కావచ్చు దేవుడు అన్నాడు, అనేక మంది ప్రజలు భోజనం లేక హెలికాప్టర్ వచ్చి వారు భోజనం పడేసినప్పుడు ఒక పొట్టలం పడేసినట్లయితే 20 మంది వచ్చి గుంపు కూడుకుని ఆ పొట్టలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని దేవుడు చెప్పినాడు. నిన్నటి దినాన్ని చూసినట్లయితే, ప్రపంచ వార్తలు చూసినట్లయితే గాజా ప్రాంతంలో అక్కడ శిథిలం అయిపోయిన స్థలాల్లో ఇంచుమించు అనేక మంది ప్రజలు ఉన్నారు. దేవుడు చెప్పిన రీతిగానే
హెలికాప్టర్ నుంచి భోజనం పొట్లాలు పడేస్తుంటే ఒక పొట్లం కోసం ఇంచుమించు 15 కావచ్చు 20 మంది పరిగెడుతున్నారని దేవుడు చూపించున్నాడు 2 వారాల క్రితము. అది నేను జరిగింది. ప్రేమ దేవుని పెట్టాలి. మరలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజున దేవుని అమ్మాయికి వచ్చిన మీతో దేవుడు చెప్పమన్న విషయం ఏమనగా, క్రైస్తవులుగా ఉన్న మనము ఆదివారం వచ్చి దేవుని యొక్క బిడ్డలుగా ఉంటుంది. కానీ ప్రతి దినము కూడా నీ ఇంట్లో ఉన్న సమయము ఎంతైతే సమయం ఉందో ఆ సమయంలో కొద్ది సమయం దేవుడికి ఇచ్చి ప్రార్థన చేస్తూ బైబిల్ ఎప్పుడైతే నువ్వు చదువుతున్నావో, దేవుడు అంటున్నాడు, వారి మధ్యలో నేను ఉండి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినప్పుడు కూడా నేను వారు తోడుకుంటాను దేవుడు చెప్పిన. దేవుడి స్తోత్రం కలుగాక. అలాగే మనం ఎప్పుడైతే చేస్తున్నామో, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ధనం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ధనం లేనప్పుడు ఒకలా ఉంటారు. కానీ క్రైస్తవులకు ఉన్న ఒక తీర్మానం ఏంటంటే, ధనం ఉన్నప్పుడు మనం ఎంతైతే సంతోషంగా ఉంటున్నామో, దుఃఖం వచ్చినప్పుడు కూడా మనకు తీర్మానమైన మంచి విషయం ఏంటంటే, నా దేవుడు నా ముందు ఉన్నాడు కనుక ఆ కష్టంలోని ఆ బాధ నుంచి దేవుడైనా పైకి తీసుకొస్తాననే తీర్మానం కలిగి ఉన్నాం. దేవుడి స్తోత్రం కలిగాక ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నాము కనుక, ఇంకా చూడండి, అనారోగ్యంతో ఉన్నవాడు ఎంత గొప్ప వైద్యం దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మందులు వాడినప్పుడు కూడా, భయంకరమైన నీరసం తగ్గకపోయినప్పుడు కూడా వారిలో ఒక మంచి మనసు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నా దేవుడు నన్ను కొడతాడు, స్వస్థపరుస్తాడు అనే మాట వారిలో ఉండడం ద్వారా ఇంకా చివరికి ఇంకా చనిపోతూ ఉన్న వారిని కూడా రక్షించి దేవుడు వారిని సాక్షులుగా దేవుడు వాడుకుంటున్న దేవుడు స్తోత్రం కలగాక. అందుకే దేవుడు మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు. ఈ దినం దేవుడు చెప్తున్నాడు, ప్రపంచ దేశంలో ఎంతమంది అయితే సంఘాలు ఉన్నాయో వారికందరితో కూడా దేవుడు చెప్పమని మాట ఏంటంటే, కొద్ది దినాల్లో దేవుడి యొక్క రాకలు రాబోతుంది. ఆ రాకల్లో ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో వాళ్ళని దేవుడు తీసుకెళ్తాను అంటున్నాడు. ఎవరైతే ఇప్పుడు కూడా సిద్ధంగా లేరో దేవుడు అంటున్నాడు, ఆ రాకల్లో ఎత్తబడాలంటే ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వాడు ఎంతైతే పరిపూర్ణంగా మంచి వస్త్రాలు ధరించినప్పుడు అందులో మచ్చ కావచ్చు, డాగు కావచ్చు లేకుండా ఎంతైతే శ్రేష్టంగా బట్టలు దాచుకుంటాడో, అదే రీతిగా పరలోక రాజ్యంలో చేరాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి యొక్క స్వభావం, వారి యొక్క హృదయము, వారి యొక్క మనసు కూడా ఒక తెల్లని కాగితం ఎలాగైతే ఉంటుందో అలా ఉండాలని దేవుడు చెప్తున్నారు. దేవుడి స్తోత్రం కలగాక. సేవకులు బాగానే చెప్తున్నారు కదా, మేమందరం కూడా దేవుని యొక్క రాజ్యంలో చోటు సంపాదించుకున్నాం కదా అని చెప్పి మీరు వింటున్నారు. దేవుడు కృపను బట్టి నేను కూడా మీకు చెప్తున్నాను. చెప్పినప్పుడు మీరు చేయని పని ఏంటంటే, ఆ స్థానాన్ని మీరు పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారుగా మీరు ఎప్పుడైతే ఉంటున్నారో, మరీ ఎక్కువ దేవుడు పొందడమే కాకుండా పరలోక రాజ్యంలో చూడాలనేంత ఆనందము ఈ భూమి మీద కొద్ది దినాల్లో మీరు చూడబోతున్నారు. దేవుడి స్తోత్రం కలగాక. అక్కడ 100% చూసినట్లయితే ఈ భూమి మీద మనం మంచి స్వభావం కలిగి దేవుడితో ప్రార్థన చేసినట్లయితే 50% మనం ఈ భూమి మీద చూస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతైతే దీన్ని పొందుతున్నావో, ఎంతైతే ఆశీర్వాదం పొందుతున్నావో, ఎంతైతే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి ఉన్నావో, ఆ స్థితిని మర్చిపోకుండా నీ పక్కన ఉన్న వాడి కోసం కూడా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను దీవించిన దేవుడు, వారిని కూడా దేవుడు దీవిస్తా అంటున్నాడు. మరలా దేవుడు చెప్పడానికి మంచి మాట ఏంటంటే, కొద్ది రోజుల్లో భయంకరమైన స్థితి ఏమో కాదు, కరోనా చూస్తున్నాం, భయంకరమైన అనారోగ్యం చూస్తున్నాం. కానీ కొద్ది దినాల్లో దేవుడు అంటున్నాడు, భూమి మీద నివసించే ప్రతి ఒక్కరు కూడా ఏసీలు ఉన్నాయి, కానీ ఈ తలుపులన్నీ మూసేసి ఏసీలన్నీ కట్టేస్తే గాలి పీల్చుకున్నవాడు పీల్చుకుంటాడు, గాలి అందలేని వాడు చనిపోతారు. కానీ కొద్ది దినాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, గాలి అనేది కొద్ది దినాల్లో ఆగిపోతుందని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు జరుగుతుంది ఏమంటే, వెలపెట్టి ఆక్సిజన్ కొనుక్కొని గాలి పీల్చుకునే రోజులు రాబోతున్నాడు. దానికి అర్థం ఏంటంటే, ఎక్కడైతే ప్రార్థన లేదు, ఎక్కడైతే దేవుడికి లోబడతలేదు, అది మొట్టమొదటిగా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా భయంకరమైన నేస్తాలు చూస్తున్నారు, భయంకరమైన సంఘటనలు చూస్తున్నారు, యుద్ధాలు చూస్తున్నారు. కానీ ఈ దిన దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఈ వారంలో ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఎక్కడైతే నా మాట విన్నారో, ఎక్కడైతే క్రైస్తవులు అనే వారిని ఇబ్బంది పెడుతున్నారో వారి మధ్యలో నేను వెళ్ళి అక్కడ గాలి అనేది నేను ఆపబోతున్నాను. ఆ గాలి అనేది ఎప్పుడైతే ఆగుతుందో మనిషి బ్రతుకుతాడా? ప్రాంతంలో 2 నిమిషాలు కాదు, కొద్ది సెకండ్లో చనిపోతాడు. కానీ దేవుడు అంటున్నట్టు అది కొద్ది దినాలు జరగబోతుంది. కానీ ఆ విషయం టీవీలో రాకుండా కానీ దేవుడు మాతో చెప్తున్నాడు కనుక ఒకటే ప్రార్థన, కానీ మా దగ్గరికి అది రాకుండా నువ్వు చేస్తున్నావు కనుక ఎక్కడైతే అది వస్తుందో దయచేసి వారిని క్షమించిన ఆయన దేవుడి దగ్గర ప్రార్థించాలి. రెండో విషయం దేవుడు చెప్పమనే విషయం ఏంటంటే,
ఇప్పటి వరకు కూడా భూమి మీద భయంకరమైన భూకంపాలు చూస్తున్నారు, భయంకరమైన విపత్తులు అంటే భయంకరమైన వర్షాలు చూస్తున్నారు, సునామీలు చూస్తున్నారు. కానీ దేవుడు అన్నాడు, భూమి మీద నివసిస్తున్న వారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనం ప్రయాణం చేస్తూ ఉంటామంటే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఒక గమ్యాన్ని చేరడానికి ఇంకా కొద్ది సమయంలో ఇంకా చేరిపోతారన్న సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కరోనాలో దేవుడు అన్నాడు, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరుస్తున్నాను, తిరిగి వారు ఇంటికి వస్తున్నారు, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయలేని వారు ప్రార్థన చేయకుండా వారు గొప్పగా వారు అనుకుంటూ మేము మంచి మందులు వేసుకున్నాం కదా, మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు అని దేవుడు చెప్పినారు. చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బాబు నీళ్ళు తాగండి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవుడి యొక్క మాట వినట్లేదు, ఎప్పుడైతే దేవుడికి లోపడతలేదో దేవుడు అన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాడు బండి కూడా కాదు, నడుచుకుంటూ వెళ్తున్న వాడు అకస్మాత్తుగా ఏమవుతుందో తెలియదంట, వారి ప్రాణము అక్కడితోనే ముగించబడుతుందని దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం కలిగాక. ఇది దేవుడు కొద్ది దినాల ముందునే దేవుడు చెప్పిన్నాడు. ఇది ఇప్పుడు వరకు కూడా మేము బయట పెట్టలేదు, కానీ అది నేను అన్నీ కూడా ఒక పుస్తకంలో రాసుకున్నాను. ఆ పుస్తకంలో రాసుకున్న విషయం నేను ఒకటి బయట పెడుతున్నాను. అదేంటంటే, నడుస్తున్న వ్యక్తి ఆడ ఎంత మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు కూడా వాడు దేవుని యొక్క మాట వినకపోవడం ద్వారా దేవుడు చేసే మొట్టమొదటి పని గాలిని ఆపుతున్నారు. రెండోదిగా నడుచుకుంటూ వెళ్తున్న మనుషులు పక్కన వాడు బాగా ఉన్నాడు, ఈ పక్కన వాడు బాగా ఉన్నాడు, కానీ మధ్యలో ఎవరైతే మాట వినలేదు వాడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా వాడు కింద పడిపోతాడు, వాడు ప్రాణం పోయి. కానీ పక్కవాడు వచ్చి ఏమైందో కూడా చూసి మందు వేద్దామన్నప్పుడు కూడా అది దేవుని దగ్గర వచ్చింది కాబట్టి దాని మందు కూడా పనికిరాదు. ఇది రెండో విషయం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డతో చెప్పమన్నమాట, నీకు ఆహార విషయం కావచ్చు, ధనం విషయం కావచ్చు, గృహం విషయం కావచ్చు, ఏదైనా లోటు ఉన్నట్లయితే మొట్టమొదటిగా దేవుడు అన్నాడు, నన్ను అడుగుతున్నారు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ లోకంలో శత్రువైన వాడు మిమ్మల్ని ఏదో ఒక రీతిగా బాధ పెట్టి ఏదో ఒక రీతిగా దేవుడి నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు కనుక ఒకటే తీర్మానం దేవుడు చేయమన్నాడు. సేవకుల ద్వారా చెప్పమన్నాడు ఏంటంటే, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఒకటే మాట అనమన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ప్రతి దాని నుంచి బయటపడతాననే మాట మీ నోటంటే ఎప్పుడైతే వస్తుందో, ఈ భూమి మీద ఉన్న శత్రువు ఎంత భయంకరమైన కష్టాలు పెట్టినప్పుడు కూడా ఒకటే తీర్మానము, నా దేవుడు నాతో ఉన్నాడని మాట్లాడుతున్నాను. దేవుడు స్తోత్రం కనుక. ఈ దినాన్ని చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, కృపమ్మ గారు ఈ దినాన మందిరానికి రాలేదు, తన భర్త పరిస్థితి చూసినట్లయితే భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వైద్యులు చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా బ్రెయిన్ స్కాన్ తీయమన్నారు. ఆ స్కాన్ తీసిన తర్వాత దాన్ని ఖర్చు పెట్టిన్నారు, 20,000 వరకు అయిపోయింది అన్నారు. మళ్ళా అక్కడ ఆపరేషన్ చేసినట్లయితే 6 లక్షల రూపాయలు అవుతుందన్నారు. అక్కడి నుంచి కేజీస్ తీసుకెళ్ళి అన్నారు. వారు ఆ రిపోర్ట్లు చూసినట్లయితే బాగుండు, కానీ ఆ విచిత్రమైన విషయం ఏంటంటే, మా దగ్గర ఈ రిపోర్ట్లు ధైర్యం అవ్వలేదు కాబట్టి మొదటి నుంచి చివరి వరకు కూడా మళ్ళా టెస్టులు చేయించుకోమన్నారు. ఇప్పుడు వరకు 20,000 అయింది, అక్కడ ఇంకా తక్కువ అవ్వచ్చు, కానీ మొదటి నుంచి చివరి వరకు కూడా పరిశీలన చేసుకున్నట్లయితే ఆ మందు పడినట్లయితే ఆయన స్వస్థపడతాడు. కానీ అక్కడ వైద్యులు చేసే పని ఏంటంటే, వారికి ఏమైనా తప్పు ఏదన్నా కుటుంబ సభ్యులు ఏమైనా మోపుతారేమని చెప్పి మరలా మొదటి నుంచి అంతా కూడా తీసుకురమ్మన్నారు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏం పర్లేదు దేవుడు స్వస్థపడతా అన్నారు. మొట్టమొదట స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత మేము ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మొదట సోమవారం చేస్తా అన్నారంట. కుమారి చెప్పింది, నేను సమయంలో వారు భయపడుతున్నారు, ఆపరేషన్ కూడా చేయమనేసి అని చెప్పారు వాళ్ళ అమ్మగారు అని చెప్పిందన్నమాట. కానీ దేవుడు అంటున్న మాట ఒకటే మాట, భయపడద్దు, దిగులు పడద్దు, నీ తండ్రికి ఎంతైతే ఆహారం వచ్చిందో ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు నెమ్మదిగా దేవుడు స్వస్థపడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుచేతనంటే ఈ భూమి మీద ఎంత గొప్ప వయసులో ఉన్నప్పుడు కూడా, ఎంత తెలివి జ్ఞానం ఉండి వాడు రిటైర్మెంట్కి వచ్చేసి అంత స్థితిలో ఉన్న మంచి వయసులో ఉన్నప్పుడు కూడా వాడికి చదువు చెప్పిన వాడు పరలోక రాజ్యంలో దేవుని స్తోత్రం కనుక. దేవుడు అంటున్నాడు, దినాన్న ఆ వయసుని ఎంతవరకు చేయగలుగుతారో చేయనియండి, మిగతా పని అంతా కూడా నేను చూసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఎందుచేతనంటే ఆయనకి బుర్రలో
క్లాట్స్ ఉన్నాయన్నారు, లేకపోతే బుర్రలో ఖనిజాలు ఉన్నాయన్నారు. అది కానీ తీయని పక్షాన ఆయన కాళ్ళు చేతులు పనిచేయమని చెప్తున్నారు. పోనీ ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు పరుగున కేజీసి వెళ్తే వారేమో ఏమైపోతుందని చెప్పేసి వారు ఆపరేషన్ చేయకుండా ఏదో రీతిగా రోజులు గడుపుతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గృహంకి వెళ్ళిన తర్వాత దయచేసి దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు ఆయన ముట్టడానికి స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వయసులు మట్టుకు దాన్ని చేయడానికి భయపడుతున్నారు. అయినప్పుడు కూడా మన దేవుడు ప్రతి విషయంలో కూడా మనతో ఉన్నాడు కనుక ఒకటే ప్రార్థన, తండ్రి ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నాడు, అయినప్పుడు కూడా సేవకు ద్వారా చెప్పిన స్వస్థపరుస్తామని మేము కూడా ఏకీపించి మేము ప్రార్థన చేస్తున్నాం కనుక దయచేసి ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మరలా ఆపరేషన్ మొదలు పెట్టడానికి సాయం చేయమని ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన విన్న దేవుడు వారి మనసు మారుస్తాడు, ముందుకు సాగిపోతుంది. అలా కాకుండా రోజు 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 గడిచిపోతుంది. అక్కడ ఉన్న పరిస్థితి ఏమవుతుందంటే, చేతిలో ఉన్న సమయాన్ని వారు డాక్టర్లే పాడు చేస్తున్నారు. చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో దైవ సేవకుడిగా నాకు తెలియదు, కానీ అది దేవుని చిత్తం ఏమవుతుందో తెలియదు. కానీ దయచేసి మీరు ప్రార్థించిన విషయం ఏంటంటే, సేవకుడుగా నేను చెప్పేది ఏంటంటే, ఆ వైద్యం చేయడానికి ఏదో ఇస్తున్నారు, మాత్రలు ఇస్తున్నారు, ఏదో సెలైన్ బాటిల్ పెడుతున్నారు, కానీ సరైన వైద్యం జరగలేదు. ఆ సరైన వైద్యం జరగకపోయినట్లయితే అది కాలు కాదు, చేయి కాదు, ఏదో గాయం అయితే మందు వేస్తే పోతుందని కాదు, కానీ అది బుర్రలో ఉన్నది కనుక తొందరగా దానికి ఎప్పుడైతే మందు పడుతుందో ఆ శరీరంలో మార్పులు ఏదైతే ఉన్నాయో అది జరగకుండా ఆపుతాడు దేవుడు. అలా కాకుండా వారు నచ్చిన రీతిగా చేసినట్లయితే మనం చెప్పలేము ఏమవుతుందో. కానీ ఒకటే ప్రార్థన, దయచేసి సేవకుడిగా మళ్ళా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ముట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అందరం కూడా ఇంటి నుంచి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. సేవకుడిగానే ప్రార్థన చేస్తున్నాను, మీరు ఇంటికి చేరిన తర్వాత మీరు కూడా ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా కొన్ని విషయాలు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా దేవుడు సముద్రంలో గత వారం దేవుడు చెప్తున్నాడు, భయంకరమైన విషపూరితమైనవి సముద్రంలో ఉన్నవన్నీ కూడా బయటకు వస్తామన్నాడు. కానీ ఈ దిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, విషపూరితం పక్కన పెట్టండి, దానికన్నా భయంకరమైన స్థితి ఏంటంటే, సముద్రంలో ఇప్పుడు వరకు కూడా అనేకమైన షిప్పులు ప్రయాణం చేస్తూ వారికి ఉన్న పనిని బట్టి, వారికి ఉన్న వ్యాపారాలను బట్టి అలాగే చేపలు పడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మోసే కాలంలో సముద్రం 2 పాయలు ఎలాగైందో అదే రీతిగా కొద్ది దినాల్లో సముద్రంలో వేటకెళ్ళిన వారు, లేకపోతే ఎవరైతే వాణిజ్య రీతిగా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతము వారి యొక్క సరుకులు షిప్ మీద పట్టుకెళ్తున్నారో అలాంటి వారిలో కూడా దేవుడు ఎంచుతున్నాడు. వారు దేవుని బిడ్డ అయితే దేవుడు విడిచిపెడుతున్నాడు. వారు కూడా దేవుని యొక్క బిడ్డ కాకుండా దేవునికి లోబడుకున్నట్లయితే ఆ కాలంలో, మోసే కాలంలో సముద్రం ఎలాగైతే 2 పాయలు విడవబడిందో ఇక్కడ ఉన్నవాడు ఇటు ఉండిపోతాడు, అటు ఉండేవాడు అటు ఉండిపోతాడు అని దేవుడు చెప్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే, మనకు ఆహారం కావాలా, మన దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. కానీ అక్కడ ఎవరికైతే ఆహారం లోటు ఉందో, ఒక్కొక్క ప్రభుత్వం వేరే ఒక ప్రాంతం నుంచి ఆ సరుకులు తెచ్చుకున్నప్పుడు వారు కానీ దేవుని యొక్క మాట వినకపోయినా అనుకోండి, అక్కడ జరిగే విషయం ఏంటంటే, ఆ రోజునే ఆ సరుకు ఒక ప్రాంతం చేరాలా, ఆ సరుకు చేరకపోయినట్లయితే ఒక్కొక్కటి ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటాయి, 3వ రోజు నుంచి ఆకలి గోలు పెడతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు కూడా ఆ దినాల్లో మోసే కాలంలో చూస్తున్నాం, కొద్ది దినాల్లో దేవుడు చెప్తున్నాడు, మరలా మనం చూడబోతున్నాం ఏంటంటే, సముద్రం 2 పాయలుగా వచ్చిందంట. సముద్రం 2 పాయలు అయినప్పుడు ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక పక్కన పెడతాడంట. ఎవరైతే మాట వినట్లేదు, ఎవరైతే దేవుని మాట లోబడట్లేదో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి, అటుపక్కవాడు ఇటుపక్క రాకుండా, ఇటుపక్కవాడు అటుపక్క వెళ్ళకుండా. అంటే ఏంటి, ఇటుపక్కన ఉన్న వాళ్ళు దేవుని నమ్మి ఉన్నారు, వారికి దేవుడు సమృద్ధమైన ఆహారం ఇస్తారు, దేవుని స్తోత్రం కనుక. ఇటుపక్కన దేవుడు మాట వినలేదు, వారికి కూడా సమయం ఇచ్చినప్పుడు కూడా ఇంకా మారకపోయినట్లయితే అటుపక్కన ఉన్న వాళ్ళు ఇటుపక్కన కూడా రావడానికి ఆస్కారం లేదు. అందుకే దేవుడు మరలా చెప్తున్నాడు, కొద్ది దినాల్లో మనం చూడబోతున్నాం. ఆ కాలంలో యెహోవా దేవుడు చేసిన కార్యం బట్టి అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఎంతోమంది, ఇంచుమించు ఒక 40 లక్షల మంది 35 లక్షల మంది ఆ సముద్రంలో ప్రయాణం చేసి సంతోషంగా వెళ్ళినారు. కొద్ది దినాల్లో దేవుడు అంటున్నాడు, అటు నుంచి ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళకుండా, ఇటు నుంచి ఉన్న వాళ్ళు అటు వెళ్ళకుండా ఒక సముద్రం మరలా దేవుడు చెప్తున్నాడు 2 పాయలు అవుతుంది. ఆ 2 పాయలు అయినప్పుడు దేవుని చిత్తం అయితే అది మూయి పడుతుంది, లేని పక్షాన దాన్ని అడ్డుగా దేవుడు పెడతా అంటాడు. దేవుని స్తోత్రం కనుక. మరలా దేవుడు చెప్తున్నాడు,
అనుకోవచ్చు, సముద్ర మార్గంలో ప్రయాణం చేయడానికి మాకు ఇబ్బంది అవుతుంది కదా, మేము విమానంలో ప్రయాణం చేస్తాం లేకపోతే రోడ్డు మీద ప్రయాణం చేస్తామని తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు తెలివైన వాడు కాదు, మాకున్న తెలివి ఎంతో గొప్పది అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశంలో ప్రయాణించాలంటే విమానాలు ఉన్నాయి, భూమి మీద ప్రయాణించాలంటే చక్కనైన కార్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, వారు ఎంత ఖరీదైన వస్తువు పెట్టి ప్రయాణం చేద్దామన్నప్పుడు కూడా పరలోక రాజ్యంలో అది మూతపడినట్లయితే, బండి ఎంత ఖరీదైన బండి పెట్టుకున్నప్పుడు కూడా బండి కదలని దేవుడు చెప్తుంది. దేవుని స్తోత్రం కనుక చివరికి ఏమవుతుందంటే, ఇక్కడ ప్రజలు చేసిన తప్పు ద్వారా వారు దేవుని దగ్గరకు వచ్చి మేము చేసిన తప్పే కనుక మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు, ఎలాగైతే భక్తుల ద్వారా మాట విని వారు లోబడి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎలాగైతే క్షమించున్నాడో, ఈ దిన దేవుడు సేవకుల ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే మంచుకున్నారో, ఎవరైతే దేవుడికి మాటలు లోపడుతున్నారో మన దేవుడు బహుగా జీవించబోతుంది. దేవుడి స్తోత్రం కనుక ఆ మాట వినకుండా దేవుడికి లోపడకుండా వారికి నచ్చిందిగా జీవించినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు మళ్ళా చెప్తున్నాడు, సముద్రం 2 పాయలు అవుతుంది. రెండోదిగా విమానం మీద ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాడు, కానీ వాడి విమానము పైలట్ ముందుకే కదులుతాను చూసిన విమానం పనికిరాదు, సముద్ర మార్గమే ఆగిపోతుంది. చివరిగా భూమి మీద ప్రయాణం చేద్దామన్నా, వాహనాల ప్రయత్నం చేద్దామన్నప్పుడు కూడా వాహనాలు కలవు. చివరికి మనిషి నడుచుకుని వెళ్ళి వేరొక వారికి సహాయం చేద్దామన్నప్పుడు కూడా దేవుడు అంటున్న జాగ్రత్తగా వినండి, ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో వారికి దేవుడు తోడుకుంటారు. ఎవరైతే ఇప్పుడు కూడా మాట వినకుండా కొద్ది రోజుల్లో దేవుడు చెప్పే మాట ఏంటంటే, వారు కనబడదు, వారి చుట్టూ కూడా ఒక అగ్ని కంచి వేయబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ఆ అగ్ని కంచి వేసినప్పుడు ఎవరైతే వేరొక వారికి సహాయం చేద్దాం లేకపోతే ఆ వస్తువు కొనుక్కుందామని వెళ్దాం అనుకున్నప్పుడు కూడా అక్కడ దేవుడు అంటున్నాడు, వాడు ముందుకు వెళ్దాం అనుకుంటాడు కానీ వాడు పాదం ముందుకు పడదంటాడు. ఎందుకు చేతనంటే వాడి చుట్టూరు కూడా దేవుని యొక్క అగ్ని దేవుడు పెట్టున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. మాటలు పెట్టిన మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ వారంలో చెప్పిన ప్రతి ఒక్క మాటని జ్ఞాపకం చేసుకుని నేను మర్చిపోకుండా మీకు చెప్పడం అది నా గొప్పదనం కాదు, ఇది అంతా కూడా కొందరులో దేవుడు చేయబోయే కారణం. మరలా దైవ సేవకుడిగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇక మీదటినైనా మీకున్న సమయాన్ని వృధాపరచుకుంటే ఎక్కువ ప్రార్థన చేయండి. కొద్ది దినాలు దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడా నాతో ఉండబోతున్నారు. అంత మట్టు కాకుండా మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా మీరు ప్రార్థన చేసినట్లయితే మీకు దేవుడు మంచి ఆపదిస్తున్నాడు. ఏంటంటే వారు మారో పక్కన పెట్టండి, మీరు చేసే ప్రార్థన మీద దేవుడు వారిని దీవిస్తా అన్నాడు. దేవుడి స్తోత్రం కనుక. రెండోది, వారిని కూడా మీతో పాటు దేవుని యొక్క రాజ్యంలో తీసుకున్నా అన్నాడు. ఎందుకు చేతనంటే, ఒక కుటుంబంలో భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు. ఇంకా చూసినట్లయితే ఒక కుటుంబం అంతా కూడా దేవుని వైపు తిరిగి దేవుడి యొక్క మాట వింటూ దేవునికి లోపడుతున్నారు, కానీ వారి బంధువులు దేవుని యొక్క మాట వినట్లేదు అనుకుని దేవుడు అంటున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి ప్రార్థన మీకు ఒక మంచి ఆనందం ఇస్తున్నాడు. ఏంటంటే, ఎప్పుడైతే మీ బంధువుల కోసం స్నేహితుల కోసం త్వరగా ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు ఏ సేవకులతో కూడా ఇప్పుడు ఈ మాట చెప్పలేదు. దేవుడు ఇది నా చెప్పిన మాట ఏంటంటే, మీరు చేసే ప్రార్థన బట్టి వారిని మార్చి మీతో పాటు నిత్యరాజ్యంలో దేవుని దగ్గర ఉన్నాను దేవుడు సాయం చేయబోతుంది. దేవుని స్తోత్రం కనుక. వారు ఎంత భయంకరమైన పూజలు చేస్తున్నప్పుడు కూడా మీరు చేసే ప్రార్థన విన్న దేవుడు, అది మీ గొప్పతనం కాదు, పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ ద్వారా వారిని దేవుడు మార్చుతానంటున్నాడు. మీతో పాటు వారిని కూడా దేవుని యొక్క రాజ్యంలో పెడతాను అన్నట్టు మేము దేవుడు పెట్టారు. మరలా దేవుడు చెప్తున్న మాట నేను వింటున్నాను దేవుని యొక్క స్వరంతో. మొదటి కుర్చీ మొదలుకొని చివరి కుర్చీ వరకు కూడా దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఇది నా దేవుని యొక్క మందిరానికి వచ్చినారో దిగులుతో ఉన్నారు, బాబు మాట్లాడారు, దిగులుతో ఉన్నవారు ఉన్నారు, సంతోషంతో వచ్చిన వారు ఉన్నారు, కానీ ఇంకా చివరికి వారికి ఉన్న బాధ ఎదట వారికి చెప్పుకోలేనంత బాధతో కూడా ఉన్నారు. కానీ దేవుడు ఇది అని అంటున్నారు ఒకటే మాట, ఈ లోకం చాలా భయంకరమైనది. ఆ భయంకరమైన లోకం నుంచి మనం ఎప్పుడైతే దూరంగా వెళ్తున్నామో ఆ పరలోక రాజ్యంలో దేవుడి దేవుని పొందుతాం. దేవుని స్తోత్రం కనుక. ఆ మొదలమే కాకుండా ఈ దినాన సేవకుగా నాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ అందరితో కూడా బోధించమన్నాడు. కొద్ది దినాల్లో వరకు కూడా విన్నారు, సముద్రంలో ప్రయాణం చేద్దామన్నా ప్రయాణం అవ్వదు, రోడ్డు మీద ప్రయాణం చేద్దామన్నా రోడ్డు మీద ప్రయాణం అవ్వదు, చివరికి విమానం మీద ప్రయాణం చేద్దామని విమానం కాదు.
ఇంకా చెట్టు చివరి మనుషులు ప్రయాణం చేసి నడుద్దామన్నా వారి చుట్టూ అగ్ని కంచి వేయడం ద్వారా అది కలదు. ఎవరైతే దేవుని యొక్క మాట విన్నారో, ఎవరైతే దేవునికి లోపడరో, ఎవరైతే వారికి నచ్చిన రీతిగా జీవిస్తారో వారికి అవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఎవరైతే దేవుని ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు విడిచిపెట్టకుండా వారికి దేవుడు దీవించడమే కాకుండా వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యం చేరబోతున్నారు. చెట్టు చివరికి దేవుడు ఒక విషయం చెప్పమన్నాడు, ఏంటంటే భూమి మీద ఉన్న మీరుతో మరలా దేవుని జ్ఞాపకం చేయమంటున్నాడు. కొద్ది రోజుల్లో దేవుని యొక్క రాకడ రాబోతుంది. ఆ రాకల్లో మీరు ఎత్తబడాలంటే ఏదో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మందిరానికి వచ్చి పాటలు వినడం, వాక్యం వినడం, ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. కానీ మీకున్న సమయాన్ని వృధా పరచుకోండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ వారం దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడు విన్నారు కనుక ఇప్పటికైనా భయంతో భక్తితో మీరు ప్రార్థన చేసినట్లయితే మీరు ఆ స్థితి నుంచి బయటకు తీసుకొస్తాడు. లేని పక్షాన మీరు కూడా అదే స్థితిలో వెళ్ళిపోకుండా దేవుడు కొన్ని విషయాలు చెప్పినాడు. మాకు పర్లేదులే, సేవకుడు మాకు కోసం ప్రార్థన చేస్తారులే, మేము ఎలా ఉన్నా పర్లేదు కదా అనుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా దేవుడు ఏమన్నాడు, ఎవరైతే ప్రార్థన చేయరో వారికి ఇవన్నీ వస్తాయన్నాడు. అందులో మీరు కూడా కలిసి అనుకోండి, మీకు కూడా అవన్నీ దేవుడు ఇస్తాడు. అవి వద్దన్నట్లయితే ఎక్కువగా ప్రార్థన చేయండి. కొద్ది దినాల్లో మరలా మనం గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకోబోతున్నాం, అలాగే ఈస్టర్ ఆరాధన జరుపుకోబోతున్నాం. కానీ దానికన్నా ముందుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనము చేసే తప్పు, మనం చేసే పొరపాటు ద్వారా ఏసేని ప్రతి దినం కూడా మనం సిలువ వేస్తున్నామని దేవుడు చెప్తున్నాడు. ఆయన గుడ్ ఫ్రైడే రోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవా మా కోసం చనిపోయాము. కానీ ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, మీరు చేసిన పొరపాట్ల ద్వారా, మీరు చేసిన తప్పుల ద్వారా ఆయన ప్రతి దినము కూడా సిలువ వేసే వారు ఉన్నారు. కానీ ఇక మీదట మీరు తప్పు చేయొద్దు, పొరపాటు చేయొద్దు, దేవుని బాధ పెట్టద్దు. దేవుడు మనం చూసి సంతోషించేలాగా మనం ఉందాం. ఈ మాటని ముగిద్దాం అనుకున్నాం, కానీ పరలోక రాజుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటే మాట. ప్రేమ దేవుడు పెట్టారు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ దినాన్ని మీరు ఖాళీ కూర్చున్నారు, కానీ దేవుడు అంటున్నారు తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క దూతలు మీతో పాటు వస్తున్నారు. దేవుని స్తోత్రం కలగాక. దేవుడు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి దినము కూడా మీరు చేసే పని ఏంటంటే గడపకి నూనె రాస్తున్నారు. మరలా అంటున్నారు, కొన్ని దినాల్లో శత్రువు అనేవాడు ప్రతి ఒక్క ఇంటి చుట్టూ తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు దేవుడు. మరలా మీరు ఏదైతే పని చేస్తున్నారో ప్రతి దినం రాయండి. కానీ దేవుడు అన్నాడు, కొద్ది నీళ్ళు తీసుకుని అందులో ప్రార్థనలు వేసి మీకు ఎంతైతే స్థానం ఉందో ఇంటి చుట్టూ కూడా దేవుడు చాలని చెప్తున్నాడు. ఇప్పుడైతే మీరు జరుగుతున్నారో శత్రువు అనేవాడు మీ ఇంట్లో రాకుండా, మీలో ఉన్న దిగున పోకుండా దేవుడు ఇంకా బహుమతించబోతుంది. దేవుని స్తోత్రం కనుక. కొద్ది దినాల్లో దేవుడు అంటున్నాడు, దేవుడు ఎంతైతే సిద్ధంగా ఉండి మనం దీవించాలని ఎంతైతే సిద్ధంగా ఉన్నాడో శత్రువు కూడా మనం చేయబట్టుకుని తీసుకుపోదామని చూస్తున్నాడు. కానీ ఆ వాడు మన దగ్గర రాకుండా తీసుకుపోకుండా ముందుగానే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోండి. ఆ శుభ్రంతో పాటు కబుర్ని ఇంటి చుట్టూ చల్లండి. దేవుని యొక్క అభిషేకం మీతో ఉండాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు తీసుకున్నాను.